ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. దీనికి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు ఆనియన్స్, శనగపిండి, సాల్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు. బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో ముందుగా మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. తరువాత శనగపిండిని వేసుకోవాలి. తరువాత కొంచెం సాల్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని, మనకు ఆల్రెడీ ఉల్లిపాయల్లో కొంచెం వాటర్ ఉంటుంది, వాటర్ ఎక్కువ కాకుండా పలుచగా కాకుండా పకోడీకి గట్టిగా ఉంటే బాగుంటుంది. మనకి స్నాక్స్ ఎప్పుడైనా తినాలి అని అనిపించినప్పుడు తొందరగా టేస్టీగా ఈజీగా అయిపోయేది ఈ పకోడీ. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పకోడీ పిండిని ఇందులో వేసుకుందాం. ఒకసారి కలిపి చూద్దాం. చక్కగా ఏరుతుంది, చూసారా పకోడీ. పకోడీ మనకి చక్కగా రెడ్ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న వేడివేడి పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనకి వేడివేడి పకోడీ రెడీ అయిపోయింది కదా. అన్నము పప్పుచారుతో పాటు ఈ వేడివేడి పకోడీని కూడా నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.